హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ హైదరాబాద్ యూసఫ్గూడలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కేవలం 1000 రూపాయల కోసం అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీ నడుపుతున్న ఒక మేనేజర్ ని జాబ్ కోసం వచ్చిన ఒక వ్యక్తి కత్తులతో పొడి వేయడం జరిగింది సార్. ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది? 1000 రూపాయల కోసం ఏంటి? అసలు చంపింది ఎవరు? ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి హత్యలు ఈ మధ్య పెరుగుతున్నాయి. ఇది ఇప్పుడు 1000 రూపాయల కోసం ఒక వ్యక్తి కన్సల్టెన్సీ ఓనర్ ని ఇలా చంపేశాడు. సో ముందుగా అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ ఇటువంటి హత్యల వెనక్కున్న సైకాలజీ ఏంటి, ఈ అబ్బాయి ఎందుకు చంపి ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మామూలుగా ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సమగ్ర సమాచారం మనకు అందదు. కేవలం పోలీసులు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మేరకి మనకి కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ముందుగా పోలీసు ఏసీపీ, బంజారా హిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, ఆయన చెప్పింది ఏంటంటే ఇతని పేరు శశికిరణ్ రెడ్డి, ఆయన భార్య నాగభారతి, వీళ్ళిద్దరిది విజయవాడ. వీళ్ళు గత కొంతకాలంగా ఎల్లారెడ్డిగూడలో కాపురం ఉంటున్నారు. యూసఫ్గూడకు సంబంధించి అంటే మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యూసఫ్గూడ పిల్లర్ నెంబర్ 482 దగ్గర ఒక 3rd ఫ్లోర్లో వీళ్ళు ఒక మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ, ఆ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ 3 నడుపుతున్నారు. వారాహి అనే పేరు, టీజీఎస్, సాయిరం అనే 3 పేర్లతో కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. ఈయన కన్సల్టెన్సీకి ఓనరు, స్టాఫ్ను పెట్టుకుని నడుపుతున్నారు. ఈయన ప్రధానమైన పని ఏంటంటే ఎవరికైనా యూత్కి జాబ్స్ కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర కొంత ఫీజు కలెక్ట్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పిస్తాడు. అంటే హోటల్లో సర్వర్లు గాను, లేకపోతే సెక్యూరిటీ గార్డు గాను, చిన్న చిన్న ఎవరికైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. అలాగా జాబ్స్ ఇప్పించే కార్యక్రమం ఈయన చేస్తుంటాడు. ఈ క్రమంలో నల్గొండ నుంచి ప్రభు కుమార్ అని ఒక 22 ఏళ్ళ అబ్బాయి ఈయన అప్రోచ్ అయ్యాడు. ఆ అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్. సో ఆ అబ్బాయి ఇట్లా నాకు జాబ్ కావాలి అని అంటే ఇతను ఏమన్నా అంటే నీకు ఎలాంటి జాబ్ కావాలి ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ పరిశీలించి ఆ అబ్బాయి బాడీ ఇవన్నీ చూసి నీకు సెక్యూరిటీ గార్డుగా ఇప్పిస్తానంటే సరే అన్నాడు అబ్బాయి. నేను సెక్యూరిటీ గార్డుకి ఇప్పిస్తే నీకు ఎంత శాలరీ ఉంటుంది, నాకు నువ్వు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. సరే 2500 ఇవ్వమన్నాడు. 2500 ఈ అబ్బాయి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ శశికిరణ్ రెడ్డి ఈ అబ్బాయికి ప్రభు కుమార్కి లకిడిగపూల్లో ఉండే ఒక రెస్టారెంట్లో సెక్యూరిటీ గార్డుగా పోస్టు ఇప్పించాడు. ఈ అబ్బాయి వెళ్ళి సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అయ్యాడు. సో ఇతను డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న దానికి ఆ అబ్బాయికి ఎంప్లాయ్మెంట్ కూడా చూపించాడు. కాబట్టి ఇంకా చెల్లుబాటు అయిపోయింది. ఆ అబ్బాయి ఇంకా జాబ్ చేస్తాడా లేదనేది తనకు సంబంధం లేదు. ఒకసారి ఎంప్లాయ్మెంట్ చూపించాడు. ఈ అబ్బాయి వెళ్ళి చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అన్ని చూసుకొని ఓకే అయితేనే కదా జాయిన్ అయ్యాడు. కానీ అబ్బాయికి అక్కడ ఏదో నచ్చలేదు. నచ్చక 2 రోజుల్లోనే వచ్చేసాడు జాబ్ నుంచి. వచ్చేసి నా డబ్బులు నాకు ఇచ్చాయి, నాకు ఆ జాబ్ నువ్వు చూపించిన జాబ్ నాకు నచ్చలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చాయని వెనక్కి అడిగాడు. ఇతను ఏమంటాడు సహజంగానే, అరే భయ్ నేనేమి మన మధ్య ఏంటి ఒప్పందం, నువ్వు డబ్బులు నాకు ఇవ్వాలి, నేను నీకు జాబ్ ఇప్పించాలి, నీకు ఆ జాబ్ నచ్చకపోతే నేను ఇంకో ట్రై చేస్తాను అంటే అతను వినలేదు. నా డబ్బులు నాకు కావాలన్నాడు. ఈ ప్రెజర్ తట్టుకోలేక అతను 1500 యూపీఐ పేమెంట్ ద్వారా ఈ అబ్బాయికి ఇచ్చేశాడు. ఇంక 1000 రూపాయలు మళ్ళీ ఇస్తానని చెప్పాడు. సో ఈ అబ్బాయి ఆ 1000 రూపాయల కోసం అప్పుడప్పుడు వచ్చి గొడవలు పడడం చేస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ లో మంగళవారం నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అబ్బాయి వచ్చాడు. ఇతని క్యాబిన్కి వెళ్ళాడు. క్యాబిన్లో లాక్ చేశాడు. క్యాబిన్ వెనక నుంచి లాక్ చేసి ఇతన్ని గొడవ చేయడం మొదలుపెట్టాడు. నా 1000 రూపాయలు ఇస్తావా లేదని నేను ఖర్చుతో పొట్టేస్తాను, నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, నేను భయపడిన కేసులకి పోలీసులకు భయపడను అని చెప్తే అతనికి కూడా కోపం వచ్చి ఉంటుంది కదా. అరే నేను ఆల్రెడీ నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నీకు ఉద్యోగం ఇచ్చాను, అయినా కూడా నీకు ఇచ్చాను, నువ్వేంటి ఇలా రోడ్డుకు మాట్లాడుతున్నావు అని అతను కూడా అరిచాడు. దాంతో ఇతనికి కోపం పెరిగిపోయింది. ఆల్రెడీ కత్తి తెచ్చుకున్నాడు ఇతను. అంటే ఇతనికి ఏంటంటే కత్తి తీసుకొని బెదిరించాలని అనుకున్నాడు అని చెప్తున్నారు. సో కత్తి తెచ్చాడు. కానీ ఈ కోపంలో అతను ఆ మాట మరి అతను ఏమి తిట్టాడు ఇతన్ని అవన్నీ ఇంకా బయటికి రావాల్సింది. ఏదేమైనా ఇతను ఆ కోపంలో ఏం చేశాడంటే అతన్ని మెడ మీద, ఇతనికి ఆల్రెడీ క్రైమ్ అలవాటు ఉంది కాబట్టి కోపంలో అయినప్పటికి కూడా అతను ఎక్కడ పడవాలి ఏంటనే ప్లానింగ్ ఏదో ఉన్నట్టుంది. దాంతో మెడ మీద పడిచాడు.
మెడ మీద పడిచేసరికి ఇక్కడ కుప్పగొల్లిపోయాడు. ఈ లోపల అరుపులు అవన్నీ బయట నుంచి స్టాఫ్ ఉంటారు కదా, అక్కడ రిసెప్షనిస్ట్ లయ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వెళ్ళి తలుపు గడ కొట్టింది. కొట్టేసరికి తలుపు తెరుచుకుంది. వీడేమో రక్తంతో బయటకు వచ్చాడు. అది చూసి ఈ అమ్మాయి గట్టిగా కేకలేసి వాడిని ఆగమని అరుస్తూ ఉంది. దాంతో ఆ అమ్మాయి కుడి భుజం మీద పొడిచాడు కత్తితో. దాంతో ఆ అమ్మాయి అరుస్తూ పడిపోయింది. మిగతా వాళ్ళు భయపడి సైలెంట్ అయిపోయారు. ఇతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వీళ్ళిద్దరిని, ఇతనేమో సర్వదప్ప వెళ్ళిపోయాడు శశికిరణ్ రెడ్డి, ఈ అమ్మాయి కూడా షాక్ అండ్ బ్లడ్, దీనివల్ల అమ్మాయి కూడా సర్వదప్పేసింది. సో ఇద్దరిని దగ్గరున్న ఇమీడియట్గా అమీర్పేటలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆల్రెడీ శశికిరణ్ రెడ్డి బ్రాడ్ డెడ్, అంటే చనిపోయిన అతనే తీసుకొచ్చారని డిక్లేర్ చేశారు. ఈ అమ్మాయికి మాత్రం ట్రీట్మెంట్ ఇచ్చారు. అమ్మాయి స్టేబుల్గా ఉంది. సో ఇది జరిగింది. దీంట్లో విషాదం ఏంటంటే వీళ్ళ భార్య, ఈ శశికిరణ్ రెడ్డి భార్య ప్రెగ్నెంట్. ఆమెకు మొన్ననే నెల కూడా కాలేదు. ఆమెకు దాని ఏమంటారు సీమంతం జరిగింది. సో ఇప్పుడు ఆమె ఏడుపు చూస్తే హృదయ విదారకంగా ఉంది. అంటే 1000 రూపాయల కోసం చంపేశాడు నా హస్బెండ్ని, ఉద్యోగం తీసిచ్చినాడు కదా అని ఆమె ఏడుస్తుంది. సో ఇప్పుడు ఆమె నేనేం చేయాలని ఏడుస్తుంది. సో ఈ అబ్బాయిని ఇంకా విచారిస్తున్నారు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నాకు అతను ఇవ్వనన్నాడు 1000 రూపాయలు, నన్ను మోసం చేశాడు. ఈ ఉద్యోగం నచ్చకపోతే నేను నీకు డబ్బులు వెనక్కి ఇస్తానన్నాడు. నా ఉద్యోగం నచ్చలేదు కాబట్టి నా డబ్బులు వెనక్కి ఇవ్వమన్నాను. అతను ఇవ్వలేదు. నేను పదే తిరిగితే నన్ను అవమానకరంగా మాట్లాడాడు, నాకు కోపం వచ్చింది అని ఈ అబ్బాయి చెప్తున్నాడు. సో ఇది బేసిక్గా జరిగిన సంఘటన. దీన్ని మనం సైకలాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ అబ్బాయికి 22 ఏళ్ళు, ఈ అబ్బాయి 10th ఫెయిల్, ఈ అబ్బాయికి బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది, బాగా అప్పుల్లో ఉన్నాడు, ఆల్రెడీ క్రిమినల్ కేసులు అవి ఉన్నాయి. ఈ నేపథ్యం అనేది, అందుకనే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది అవసరం. ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ చెక్ చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. సైబర్ టెక్నాలజీ ఇదంతా డెవలప్ అయినాక ప్రొఫెషనల్స్ పెట్టుకొని కంపెనీలు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాయి. వీళ్ళకి క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, వీళ్ళు ఇంటర్నెట్లో ఏమేమి సైట్లు చూస్తున్నారు, వీళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. సో ఎందుకంటే వీళ్ళు క్రైమ్ అనేది బాగా పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ దీంట్లో. ఇతను కూడా మరి ఇతను మామూలుగా ఏంటంటే చిన్న జాబ్స్ అవన్నీ ఇప్పించేవాడు కాబట్టి అంత నెట్వర్క్ ఇతనికి ఉండకపోవచ్చు. బహుశా ఇప్పటి వరకు ఇట్లాంటిది ఎదురు కూడా కాకపోయిండొచ్చు. దాంతో అతను అది అనుకోకపోయిండొచ్చు. రెండోది అతను పాయింట్ ఆఫ్ వ్యూలో, శశికరణ్ పాయింట్ ఆఫ్, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను నీకు ఉద్యోగం ఇచ్చాను, అక్కడితో ఎండ్ కదా, నువ్వు ఉద్యోగం చేస్తావా లేదా నీ ఇష్టం, అది నువ్వు చేయకపోతే నేనేం చేయాలి, నేను డబ్బులు వెనక్కి ఇస్తే మరి నా సర్వీసెస్ నేను వాళ్ళతో మాట్లాడడం అవన్నీ చేశాను కదా అనేది అతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. సో ఇది బేసిక్గా మామూలుగా ఈ అబ్బాయికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అగ్రెషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సైకాలజీలో. ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చే అగ్రెషన్. చాలా మందికి ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా డెవలప్ చేయకపోతే లాజికల్, ఇది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్లో ఏం చేస్తుందంటే లాజికల్ థింకింగ్ని అది డెవలప్ చేస్తుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ కాని వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండదు. అందుకని టీనేజ్ వాళ్ళకి లాజికల్ థింకింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఫుల్గా డెవలప్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే అమిగ్డలా అని ఒక న్యూరాన్ ఉంటుంది బ్రెయిన్లో. ఈ అమిగ్డలా న్యూరాన్ ఏం చేస్తుంది, మన బాదం అంత సైజులో ఉంటుంది. ఇది ఎమోషన్ని ఆర్గనైజ్ చేస్తుంది. అంటే ఫియరు, యాంగ్జైటీ ఇవన్నిటిని అదే క్రియేట్ చేస్తుంది. అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా మనకు భయం వస్తుంది, పాము వచ్చింది, సడన్గా మనం భయపడి వెనక్కి వస్తాం. అది అమిగ్డాలా చేసే పని అనమాట. ఈ అమిగ్డాలా అనేది ఒక్కొక్కసారి డామినెంట్ అయిపోయి ఎమోషనల్గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. దీన్నే అమిగ్డాలా హైజాకింగ్ అని ఒక సైకాలజిస్టు చెప్పాడనమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే లాజిక్ ఉండదు, ఇంకా ఆలోచించాం. అంటే ఈ 1000 రూపాయలకి వీడిని చంపాలా, చంపితే మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ థింకింగ్ ఉంటే వాడు చంపడు కదా. 1000 రూపాయలు అనేది ఇప్పుడు అతను జైలుకి వెళ్తాడు, అతనికి కానీ కరెక్ట్గా ఇచ్చేస్తే లైఫ్ పడుతుంది. సో ఇవన్నీ జరుగుతుంది. 1000 రూపాయలకి అంత రిస్క్ తీసుకోవాలి, జీవితాన్ని అతను రొయిన్ చేసుకోవాలంటే ఏంటంటే అతని థింకింగ్ అనేది పోయింది. దాన్నే టన్నెల్ విజన్ అంటారు. టన్నెల్ విజన్ వచ్చేసరికి మనకి చూపు అనేది ఇంకా అటు ఇటు ఉండదు, ఆ నేరో థింకింగ్లోకి వెళ్ళిపోతాం. సో అతనికి ప్రధానంగా ఏంటంటే ఇగో హర్ట్ అయింది, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉంది, లైఫ్లో కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీన్నే ఏమంటారంటే లాస్ట్ స్ట్రా ఎఫెక్ట్ అంటారు.
అంటే ఫైనల్ వాడు ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ లాగా ఉన్నాడు మనిషి. ఇతను దాని మూత ఇలా ఓపెన్ చేశాడు, ఎవరు శశికిరణ్ రెడ్డి. అక్కడ బర్స్ట్ అయ్యాడు. అంతేగాని 1000 రూపాయలకి జరిగింది కాదు ఇది. సో ఇదేంటంటే ఆల్రెడీ వాడు ఫ్రస్ట్రేషను, వాడి లైఫ్లో ఉన్న ఇదంతా ఉంది, అది ఇక్కడ బర్స్ట్ అయిపోయింది. సో అయితే కత్తి ముందుగా తెచ్చుకున్నాడంటే తను ప్లాన్డ్గా చంపాలని అంటే ప్లాన్డ్ కాదు. మామూలుగా మర్డర్లు 2 రకాలు జరుగుతుంటుంది. ఒకటి ప్లాన్డ్ మర్డర్స్, 2 ఇంపల్సివ్ మర్డర్స్ అంటారు, అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని చంపడం. కానీ తను ఏంటంటే కత్తి ఎందుకు తీసుకెళ్ళాలంటే బెదిరిద్దాం వీడిని అని తీసుకెళ్ళాడు తప్ప చంపాలనే ప్లానింగ్తో వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళినాక దీన్నే వెపన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మన కత్తి ఉన్నప్పుడు మోర్ అగ్రెసివ్ బిహేవ్ చేస్తాం. మనం ఒకసారి కత్తి తీసుకొని ఒక రౌండ్ వేసాం లోపల కత్తి పెట్టుకొని, మనకేందంటే అంటే నా దగ్గర కత్తి ఉంది, నాకు వీడు భయపడాలి అంటే వెపన్ ఎఫెక్ట్ అంటారు. మన దగ్గర వెపన్ ఉంటే, గన్ ఉంటే ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉండాలనిపిస్తుంది. సో దీనికి కూడా ఇతను తీసుకెళ్ళాడు. కానీ అతను మరి డీల్ చేయడంలో మేబీ శశికిరణ్ రెడ్డి ఇతని బిహేవియర్ని పసిగట్టి, చాలా మంది ఏం చేసే తప్పులు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కింది స్థాయి వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేస్తారు. 1000 రూపాయలు ఉండదని నేను చాలా మందిని చూశాను. ఇప్పుడు అపార్ట్మెంట్లో వీళ్ళు వాచ్మెన్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి అడుగుతారు అనుకో, మామూలుగా లేదని చెప్పరు, కానీ వీళ్ళు చాలా నీచంగా మాట్లాడడం వాళ్ళని, అంటే వీళ్ళకి అసహనం, వీడు కూడా వచ్చి నన్ను డిమాండ్ చేస్తున్నాడా అన్న ఒక ఇదితో కింది స్థాయి వాళ్ళని వలరబుల్గా అనుకునే వాళ్ళని రూడ్గా మాట్లాడడం, వాళ్ళ ఈగోని హర్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీడికి చేత కాదు కదా, వీడేమీ చేయలేడు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుందని వీళ్ళు అనుకుంటారు. కానీ వాడి లోపల ఏమేమి జరుగుతున్నాయి అనేది వీడికి తెలియదు. ఇట్లాగే జరుగుతాయి ఎక్కువ ఈ కేసులన్నీ కూడా 1000, 2500 ఇదే జరుగుతాయి అన్నమాట. ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా ఇట్లాగే ఉంటుంది. అది డబ్బులో అది క్వాంటిటీనో కాదు, అది పర్సనల్లో ఉండే ఈగో థ్రెట్, తర్వాత ఈ ఫ్రస్ట్రేషను, వాళ్ళ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం, ఈ కారణాల వల్ల ఈ మర్డర్స్ ఎక్కువగా జరుగుతాయి. సో అందుకని అలాంటి వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సో పోతే పోయింది, మనకు లాస్ అయ్యి 2500 లాస్ అనుకొని అతను ఇచ్చేసి ఉంటే ఇది ఉండేది కాదు. అతను ఏంటంటే వీడెవడో వచ్చాడు, వీడి పనిలోడు, 10th ఫెయిల్డ్, వీడికి నేను చేయడమే ఎక్కువ అన్న బిహేవియర్ ఉంటుంది, వీడేదో నన్ను బెదిరించడం అన్న బిహేవియర్ ఉంటుంది. అందుకని మనం డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.